పల్లెటూళ్ళలో చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పించాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చాలా మంది ఆసక్తి చూపారు. అలాంటి వారిని మెప్పించి బడికి రప్పించగలగాలి. వారికి నచ్చిన పద్ధతిలో పాఠాలు చెబితేనే ఇది సాధ్యం. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ ఉపాధ్యాయుడు తనదైన శైలిలో చిన్నారులను ఆకట్టుకుంటున్నాడు. బొమ్మలతో ఆడించి పాడించి పాఠాలు నేర్పిస్తున్నాడు. చదువంటే ఆమడ దూరం పారిపోయే మత్స్యకార పిల్లలను చకచకా బడిమెకెట్లు ఇస్తున్నాడు. బొమ్మల కథలు ఆసక్తిగా వింటున్న వీరంతా కాకినాడలోని హర్బర్పేట గ్రామానికి చెందిన విద్యార్థులు. మత్స్యకారుడైన వీరు గతంలో పాఠశాలలకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఉన్నత పాఠశాలలో మొదట్లో 70 మంది మాత్రమే బడికి వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 160కి పైగా చేరింది. అందుకు కారణం గోవిందరాజు అనే మాస్టారు. నేను ఈ అడవికి రాజుని. నా అనుమతి లేకుండా ఈ అడవిలో గడ్డి ఎందుకు మేస్తున్నావు? మరి ఇంగ్లీష్ లో క్యాన్లు అని అంటారు. నేను అడవిలో ఉన్న ముళ్ళ పొదల్ని బ్రహ్మజముడు, నాగజముడు, సిరియస్, కాక్టస్ వంటి ముళ్ళ పొదల ఆహారంగా తింటాను. ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు సులభంగా బోధించేందుకు డిజిటల్ పాఠాలు ట్యాబ్లతో బోధించే పద్ధతి అమల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఈ సౌకర్యాల కల్పన ఇంకా జరగలేదు. పుస్తకాల్లో ఉండే బొమ్మలతో బోధిస్తే చిన్నారులకు సరిగా అర్థం కాదు. అందుకే గోవిందరాజు వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. తనకొచ్చే కొద్దిపాటి సంపాదనతో బొమ్మలు తయారు చేసి తోలుబొమ్మలాట ద్వారా పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నాడు. ఈ విధానం తర్వాత ఆ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం బాగా పెరిగింది. ఈ విషయం కూడా నీకు భయం కలగడం లేదా? నా భార్య ఇక్కడ చాలా బాగా చెప్తారు. ఎలా చేయాలో బొమ్మలు అది గీయింటారు సార్. సైన్స్ పేరు కూడా తీసుకెళ్తారండి. చాలా బాగా అద్భుతం సార్ ముందు ఎలా చేయాలి, అవి ఎలా చేయాలి అన్నీ చెప్పేవారు. ఈ స్కూల్కి రావడం నాకు చాలా చాలా సంతోషం. ఎలా చేయాలి, అలాగే ఎలా చెప్పాలి అనేసి అన్నీ చెప్పారు. ఈ సార్ దగ్గర నేర్చుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలా బాగా నేర్పుతున్నారు. బొమ్మల ద్వారా నేర్పిస్తున్నారు సార్. చాలా బాగా అర్థం సార్. బొమ్మలు చేసి ఇలా చెయ్యాలి ఎలా చెప్తున్నారు. దగ్గర పెట్టుకుని చేసి చూపిస్తున్నారు సార్. ఫ్లవర్స్ అవి చేసి నేర్పుతున్నారు సార్. మళ్ళీ బొమ్మలో చెప్పి చేసి నేర్పుతున్నారు సార్. రోజు వస్తాను సార్. బొమ్మలు తయారు చేయడం, తోలు బొమ్మలాటల ద్వారా కథలు చెప్పడం అనేది ఆషామాషి కాదు. దీనికోసం గోవిందరాజు రాజస్థాన్లో శిక్షణ పొందాడు. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వమిచ్చిన శిక్షణకు రాష్ట్రం నుంచి 4 ఎంపిక కాగా వారిలో గోవిందరాజు ఒక్కరు. అక్కడ నేర్పిన అంశాలను గోవిందరాజు తన సృజనాత్మకతను జోడించి ప్రయోగాలు చేశాడు. పనికిరాని వస్తువులను జాగ్రత్త చేసి తోలుబొమ్మలు తయారు చేయడం ప్రారంభించాడు. ఈ విధానం తనకే పరిమితం కాకూడదని ఇతర విద్యార్థులకు నేర్పిస్తున్నాడు. అందరినీ కూడా పాఠశాలకు రప్పించాలనే ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పాఠశాలలో కల్పిస్తే వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో ఏంటంటే రకరకాల బొమ్మలు అవి కూడా తయారు చేసి ఆ బొమ్మలను ఉపయోగించి పాఠాలు అవి కూడా చెప్పడం, కథలు చెప్పడం, పిల్లల చేత కూడా చెప్పించామండి. అలాగే కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్స్ అవి కూడా చూడడం జరిగింది. ఎస్ఎస్ఏ వారు కూడా చూడడం జరిగిందండి. అలాగే మన పుస్తకాలకి కూడా మనం సీఎం గారి దగ్గర పపెట్రీ షో ద్వారా కూడా ఇవ్వడం కూడా జరిగింది. పిల్లల చేత కూడా నేను కథలు అవి కూడా చెప్పిస్తున్నానండి. అలాగే పాఠాలు కూడా చెప్తారండి. పిల్లల్లో మంచి అవగాహన, మంచి ఆనందం కూడా వ్యక్తం చేయడం వల్ల పిల్లలు పాఠశాలకి ప్రతిరోజు కూడా బడికి మానకుండా వస్తారండి. గతంలో 70 మంది పిల్లలు ఉండేవారండి. ఇప్పుడు 162 మంది పిల్లల వరకు రావడం కూడా జరిగిందండి. బయాలజీ చదువు అభ్యసించిన గోవిందరాజు సామాన్య శాస్త్రానికి సంబంధిత ప్రాజెక్టు ద్వారా ఎన్నో బహుమతులు అందుకున్నాడు. ఈయన ప్రతిభకు ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుతో సత్కరించగా పలు స్వచ్ఛంద సంస్థలు అనేక అవార్డులను అందజేశాయి.